మా వరుణ్ వీదర్కు హాట్ బాక్స్ పిజ్జా కావాలంట. ఏదో స్కూల్లో ఫ్రీ టోకెన్ ఇచ్చారు, సో అందుకని పిజ్జా అని అడుగుతున్నారు. సో అందుకని ఇక్కడికి వచ్చాము. లెట్స్ గో దేర్ గైస్. సో హాట్ బాక్స్ పిజ్జా అయితే ఉంది ఇక్కడ మనకు. డెలివరీ అండ్ దెన్ కూర్చొని తినడం కూడా ఉందంట. వావ్, అంత ఫ్లేమింగ్ మాదిరి అయితే పెట్టినారు హాట్ బాక్స్ పిజ్జాకి. ఇక్కడైతే మనకు డైనింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వరుణ్ వీధులు అయితే పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ దెన్ పెప్పర్స్ ఇవి కావాలంటే తీసుకోవచ్చు మనము. ఇవి కావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా పిజ్జాలు అయితే చూడండి, లంచ్ బాక్స్ అంట $6.29, సాలడ్, బ్రెడ్ స్టిక్ విత్ పిజ్జా $7. క్యాటరింగ్ పెద్దది ఇది. అండ్ దెన్ ఇది $9.99 అంట. ద డీల్ అంట. అండ్ దెన్ బిల్డ్ యువర్ ఓన్ స్పెషాలిటీ టైప్స్. ఓకే, బిగ్ చీజ్, హెవీ చీజ్, పెస్టో, హెవీ వెజ్జీ, లాజానియా, hot chick. So a lot of pizzas are there. And then wings కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా వెయిటింగ్ అయితే చేస్తున్నాము. మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు బేకింగ్కి టైం పట్టేది కంది, సో అందుకని కూర్చొని అయితే ఉన్నాము ఇక్కడ. సో వీళ్ళ థీమ్ అయితే బాగుంది, హాట్ బాక్స్ పిజ్జా అన్నట్టు ఫ్లేమ్స్ మాదిరి అయితే పెట్టుకొని ఉన్నారు. సో షాప్లో మరి అద్దాలు పెట్టుకుంటే బాగాలేదు. సో వెయిటింగ్. సో మన ఆర్డర్ అయితే రెడీ అవుతుంది. అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. పీపుల్ ఆర్ వర్కింగ్. వరుణ్కు వీధులకు పిజ్జా లేట్ అవుతుంటే ఇద్దరు బాల్తో ఆడుకుంటున్నారు టేబుల్ పైన. సో ఏం గేమ్ రాది? వీళ్ళ ఫన్ ఉంది, ఇద్దరికి ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మంది లేరు ఇక్కడ. హాట్ పిజ్జా మరి ఎట్లుంటుందో టేస్ట్ అయితే చేస్తే కానీ తెలియదు. బట్ ఇది కనుక్కోవడం కొద్దిగా కష్టంగా ఉంది, కొద్దిగా లోపలికి ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి టు గో అయితే ఆర్డర్ చేసుకున్నాము. మన పిజ్జా రెడీ అయితే ఇంటికి వెళ్ళి తినాలని ప్లాన్. సో ఈరోజు బయటికి వెళ్ళాలనుకున్నాము, బట్ కుదరట్లేదు. సో ఇంటికి వెళ్ళి అయితే పిజ్జా తిని, పిల్లలకి లైబ్రరీ కావాలంటున్నారు. సో లైబ్రరీకి వెళ్తాం ఈరోజు ఆఫ్టర్నూన్. లెట్స్ గో గైస్. బట్ నో పిజ్జా ఎట్. పిజ్జా. సో షాప్లోకి వచ్చినాక ఆకలి అవుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు అంతగా ఆకలి అవ్వదు. వావ్, మన ఆలపెనో పిజ్జా విత్ థిన్ క్రస్ట్. ఓకే, అండ్ దెన్ ట్రెడిషనల్ ఆల్ వెజ్, లార్జ్ వెజ్. వావ్, బాగుంది చూసేదానికి పిజ్జా అయితే. తర్వాత టేస్ట్ అయితే దీన్ని చూద్దాం. వావ్, ట్రెడిషనల్ చికెన్ పిజ్జా వరుణ్ది. బాగుందా వరుణ్? హౌ ఇట్ ఈస్ మ్యాన్? I didn't try it. Okay, try it. And this is the chicken wing. Let's play. మనకు చిన్న క్రస్ట్ మీద ఆలపెనో విత్ చీజ్ వేసి ఇచ్చినారు. వావ్ అయితే టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ట్రెడిషనల్ వెజ్జీ. వావ్, సో మెనీ వెజ్జీస్ అయితే ఉన్నాయి దీంతో. చూడండి, టమాటా కానీ, ఆలివ్స్, ఈ మష్రూమ్స్, ఆనియన్స్, ఆలపెన్నో ఇవన్నీ అయితే వేస్తున్నాయి. టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయాలి బాగుంటుందని. చాలా బాగుంది మ్యాన్. మన చికెన్ పిజ్జాలో చికెన్ ఆడొక ముక్క పెట్టినాడు. మొత్తం మీద చీజ్ పిజ్జా అది అనొచ్చు, బట్ కొద్దిగా చికెన్ ఉంది కాబట్టి చికెన్ పిజ్జా అనాల్సిందే. ఫోర్స్ఫుల్గా అనాలి. టేస్ట్ చేసి అయితే చూద్దాం ఎట్లుంది ఏంటి అనేది.
ఆడొక చికెన్ ముక్క ఆడొక చికెన్ ముక్క ఉంది. మొత్తం మీద మన చికెన్ పిజ్జాని అయితే టేస్ట్ చూద్దాము. మా వరుణ్ ఫేవరెట్ అంట ఇది. వరుణ్ చికెన్ పిజ్జా బాగుంది, బట్ మోర్ చీజ్ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను ఇక్కడ బఫెలో వింగ్స్ చెప్తే వాడు వింగ్స్ ఇచ్చినాడు, బఫెలో సాస్ ఇచ్చినాడు. హైలైట్ రా భయ్, ఇది మాత్రం ఈరోజు హైలైట్. వింగ్స్, ఓకే, వింగ్స్ విత్ ర్యాంచ్ మ్యాన్. చికెన్ వింగ్స్ విత్ బఫెలో సాస్. బఫెలో అంటే బర్గోడ్ సాస్ అనుకున్నాను నేను ఇంతకుముందు. సో టేస్ట్ చేసి అయితే చూద్దాము. మన చికెన్ వింగ్ విత్ ర్యాంచ్ బాగానే ఉంది టేస్ట్. మన బఫెలో సాస్ వచ్చేసి కొద్దిగా షవర్గా ఉంది గైస్, కొద్దిగా కారము షవరు. ఓకే, డిఫరెంట్ టేస్ట్. ఎంజాయ్ చేయాలంటే డిఫరెంట్ టేస్ట్లు ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఓకే. మన ఇండియన్ టేస్ట్కి అయితే వర్కౌట్ అవ్వదు, ర్యాంచ్తో తింటే సరిపోతుంది అది. guys, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ guys.